మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనల గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలను రక్షించేది దేవుడు, మనల్ని ఆశీర్వదించేది దేవుడు. అయితే మనం ఎవరికి భయపడుతుంటున్నాం? అపవాదికి భయపడుతున్నాం, సమస్యలకు భయపడుతూ ఉంటున్నాం, మనకు ఎదురవుతున్న పరిస్థితులకు భయపడుతూ ఉంటున్నాం. పరిస్థితులు, సమస్యలు, అపవాది రక్షణ తీసుకురాడు, ఆశీర్వాదమును తీసుకురాడు. దేవుని బిడ్డలారా, నీవు భయపడవలసినది దేవాది దేవునికి, నిన్ను రక్షించే దేవునికి, నిన్ను ఆశీర్వదించే దేవునికి. దేవుని బిడ్డలారా, భయము అపవాది మీద ఉంటే, సమస్యల మీద ఉంటే, పరిస్థితి మీద పెట్టుకొని ఉంటే వదిలేసే. ఇప్పటితో నీ భయము దేవుని మీద ఉంచు, దేవునికి భయపడు. నిన్ను రక్షించేది దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు. ఆయన యందు నీవు భయభక్తులు కలిగి జీవించటం వలన ఆయన రక్షణ నీకు కలుగునుగాక, ఆయన నుండి వచ్చే ఆశీర్వాదం నీకు వచ్చునుగాక. ఆమేన్. దేవుడి మాటలను దీవించి అందరిలో ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు నాయనా. మా భయం అపవాది మీద ఉంటే, మా భయం సమస్యల మీద ఉంటే, పరిస్థితుల మీద ఉంటే, మా భయమును తొలగించి తండ్రి, నీ మీద భయము భక్తి కలిగి జీవించే బిడ్డగా మమ్మల్ని ఉంచి, మమ్మల్ని రక్షణలోకి, మమ్మల్ని ఆశీర్వాదంలోకి నీవే నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.